హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు రిలీజ్ అయిన డకేట్ మూవీ ఎలా ఉంది ఏంటనేది కంప్లీట్ గా రివ్యూ అయితే ఇప్పుడు చేద్దాం మనం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో దీంతో మీరు మూవీకి వెళ్ళాలా వద్దా అనేది కంప్లీట్ ఒక నిర్ణయానికి అయితే వస్తారు. ఇది కంప్లీట్ బేస్డ్ ఆన్ మై ఒపీనియన్. డకేట్ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ వన్ టైం వాచబుల్ మూవీ. సో మీరు వన్ టైం వాచబుల్ మూవీ కాసేపు టైం పాస్ చేసి కాసేపు మూవీ చూడడానికి వెళ్ళినట్లయితే డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతుంది. వన్ టైం అయితే మీరు చూడగలుగుతారు. సో వన్ టైం వాచబుల్ మూవీ ఎందుకు అంటున్నాను అంటే రీసెంట్ టైమ్స్ లో అడ్విశేష్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అవి హై స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేశాయి. అంటే మనకు రీసెంట్ గా అడ్విశేష్ మూవీస్ అన్ని కంప్లీట్ గా ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ మూవీకి వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఆ స్టాండర్డ్స్ కి అయితే మీట్ అయితే అవ్వలేదు. బట్ మీరు వన్ టైం వాచబుల్ చూడొచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో అడ్విశేష్ యాక్టింగ్ కానివ్వండి, మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కానివ్వండి ఒక రేంజ్ లో ఉంది. మెయిన్ గా మృణాల్ ఠాకూర్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి లేకుంటే యాక్టింగ్ కానివ్వండి కంప్లీట్ గా చాలా చోట్ల అంటే ఎమోషనల్ తో కూడుకున్న యాక్టింగ్ ఉంటుంది మృణాల్ ఠాకూర్ది. సో ఎక్కడ మీకు బోర్ కొట్టకుండా, ఎక్కడ మీకు ఇబ్బంది కలగకుండా, అంటే అంత ఏడ్స్తున్నా కూడా ఆమెకి ఎక్కడ విసుగు తెప్పియదు. క్యారెక్టర్ కి ఆ ఎమోషన్ కి క్యారీ చేస్తుంది అన్నట్లే అనిపిస్తుంది. అండ్ అడ్విశేష్ యాక్టింగ్ అయితే ఒక రేంజ్ లో ఉంది, అసలు నెక్స్ట్ ఆర్డినరీ. సో ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకున్నా ఇంకా బెటర్ అయ్యారన్నట్లే నాకైతే కనిపించింది. ఇక నెక్స్ట్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్ గా చెప్పాలి అంటే ప్రకాష్ రాజ్ కానివ్వండి, ఇంకొకటి అర్నవ్ కశ్యప్ కానివ్వండి, ఇంకా చెప్పాలంటే సునీల్ కానివ్వండి, ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ మీకు అంతగా కనెక్ట్ అయినట్లు అనిపించదు. సో మెయిన్ గా ఈ టూ క్యారెక్టర్స్ మీదనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే చేజింగ్ సీన్స్ కానివ్వండి, రాబరీ సీన్స్ కానివ్వండి ముఖ్యంగా మీకు అంతగా ఆకట్టుకునేలా అనిపించవు. ఎందుకంటే రియాలిటీకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మెయిన్ గా స్టోరీ లైన్ ఏంటంటే సో ఇద్దరు లవర్స్ ఉంటారు, మృణాల్ ఠాకూర్ అండ్ అడ్విశేష్. సో అడ్విశేష్ ని తన లవర్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ మోసం చేసి తను వెళ్ళిపోతుంది, తనని జైల్లోకి పంపిస్తుంది. సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన పైన ఎలా రివెంజ్ ఖచ్చితంగా తీసుకోవాలనే మైండ్ సెట్ తో బయటకు వచ్చి తన పైన రివెంజ్ తీసుకునే ప్రయత్నంలో తనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తన హస్బెండ్ ప్రాబ్లమ్స్, తన కూతురు ఉంటుంది మృణాల్ ఠాకూర్ కి. సో దాని తర్వాత తనకి ఎలా సహాయపడ్డాడు అనేది మూవీ యొక్క కథాంశం. సో కథాంశం దగ్గర కొత్త డైరెక్టర్ డెబ్యూ మూవీ కాబట్టి సో మేనేజ్ అయితే చేయగలిగిండు. బట్ ఇంకా బాగా హ్యాండిల్ చేసి ఇంకా గ్రిప్పింగ్ గా స్టోరీ రాసుకొని ఇంకా గ్రిప్పింగ్ గా సీన్స్ తీసినట్లయితే డెఫినెట్ గా ఇది ఇంకా మంచి హిట్ అయితే అయ్యేది. డెఫినెట్ గా మైనస్ పాయింట్స్ ఏంటంటే కథలో మీకు ఎలా అనిపిస్తుంది అంటే రాబరీస్ ఏవైతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రాబరీ కదా, డకేట్ కదా. సో అవి మీకు ఏదో అత్తారింటికి వెళ్ళి వచ్చేసేలా అన్నట్లు అనిపిస్తుంది. అంటే ఇంత ఈజీ నా రాబరీ చేయడం అన్నట్లు అనిపిస్తుంది. ఆ రాబరీ కూడా పెద్దగా అనిపించదు, చాలా చిన్నగా చాలా సింపుల్ గా అనిపిస్తుంది. సో అదే మనకేమనిపిస్తుంది అంటే మైనస్ ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ డకేట్ అంటే మనకు ఒక రాబరీస్ అంటే మనకు ఒక రేంజ్ లో తీస్తాడని మనం అనుకుంటాం. బట్ ఆ రేంజ్ లో లేదు అన్నట్లు మనకైతే ఈజీగా కనిపిస్తుంది. అది డిసప్పాయింట్మెంట్. ఇంకొకటి కాస్త సీన్స్ అని కొన్ని లాగ్ అయితే ఉన్నాయి. ఏదైతే కనిపెట్టరో సాంగ్ నాగార్జున గారి కెరియర్ లో ఒక మైల్ స్టోన్ లాంటి సాంగ్. అక్కినేని అభిమానులకు అది ఆ సాంగ్ అంటే ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ సాంగ్ ఈ మూవీలో కూడా ఈ ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. సో డెఫినెట్ గా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ సాంగ్స్ బీజిఎం విషయానికి వస్తే పర్లేదు, బానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉంది. ఖర్చు కూడా చేసినట్లయితే మనకు కనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే అడ్విశేష్ ఇదివరకు మూవీస్ తో కంపారిజన్ చేసుకుంటే అంటే అలాంటి స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసి అలాంటి స్టాండర్డ్స్ ని సెట్ చేసిన యాక్టర్ కాబట్టి ఈ మూవీకి వచ్చేసరికి కాస్త డిసప్పాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ వన్ టైం వాచబుల్ మూవీ. సో యా ఇంతే గాయ్స్, నాకైతే ఇదే అనిపించింది. సో ఫైనల్ గా మీరైతే డిసైడ్ చేయండి వెళ్ళొచ్చా వెళ్ళలేమా అనేది. నాకైతే వన్ టైం వాచబుల్ మూవీ. చూస్తున్నంతసేపు నాకు ఎక్కడ అంటే మరీ మైనసెస్ వెతకాలి అంటే ఈ రాబరీ వైపు కొన్ని గ్రిప్పింగ్ సీన్స్ లేకపోవడం ఒకటే మైనస్, కానీ మిగతాదంతా చాలా బాగుంది. ఇంతే గాయ్స్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాస్త డిస్టర్బెన్స్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి గాయ్స్. ఇంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.